హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా గ్రేవీగా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. మటన్ని ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు పచ్చివే, వేంపకూడదు, 4 లవంగాలు, 4 లవంగాలు తీసుకోవాలి. అలాగే 2 ఇలాచీ. ఇదంతా కూడా 1 కేజీ చికెన్కి. ఒక ఇంచ్ వచ్చేసి దాల్చిన చెక్క. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆనియన్, ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ అల్లం ముక్కలు, వెల్లిపాయలు ఉంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేవు అవైలబుల్గా. వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. వన్ కేజీ చికెన్కి నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. నేను యూజ్ చేసే దాంతో నార్మల్ కర్రీస్ అయితే 2 యూజ్ చేస్తాను. నాన్ వెజ్ కాబట్టి ఒక 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అండ్ అందులోకి జీలకర్ర అండ్ బగారా ఆకు, ఫ్లవర్, మిర్చి తీసుకోవాలి. 2 మిర్చి మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి. మిర్చి వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసిన పేస్ట్ అంతా వేసేసి పచ్చి వాసన పోయి ఆయిల్ కూడా అంతా పైకి తేలేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఇలా అంతా మగ్గాక అల్లం పేస్ట్ అండ్ పసుపు 2 ఒకేసారి వేసేసి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని అంతా వేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలి కొంచెం ముక్కకి మన గ్రేవీ అంతా పట్టేంత వరకు కూడా ఉంచి, ఇప్పుడు వచ్చేసి ఇందులో కారం మనకి తగినంత, నేను డైలీ యూజ్ చేసే కర్రీలో 2 స్పూన్స్ వేస్తాను. నాన్ వెజ్ కాబట్టి 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఉప్పు అండ్ కారం 2 కూడా ఒకేసారి వేసేసి మంచిగా కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మగ్గనివ్వాలి. చూడండి ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో వాటర్ పోసేసి అండ్ 2 గ్లాసెస్ ఎక్స్ట్రా వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలి. మంచిగా కలిపేసి 7 విజిల్స్ అయితే పెట్టాను నేను. 7 విజిల్స్కి ఉడికిపోయింది మంచిగా. మధ్యలో ఒకసారి 7 విజిల్స్ వచ్చాక మూత తీసేసి అందులో కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి తీసేయడమే, అంతే. టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. నాకు కొంచెం కంగారు ఎక్కువ, అందుకే ఇలా ఆవిరి పోయేంత వరకు కూడా ఆగలేకుండా స్పూన్తో ఆవిరి తీసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీరతో డెకరేట్ చేసుకుందాం. కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. మంచిగా మగ్గుతుంది, అందులో స్మెల్ అంతా కూడా వెళ్తుంది. అండ్ పైన వచ్చేసి గరం మసాలా, నేను గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నా అనేది కూడా మీకు వీడియో చేస్తాను. అదొక కొంచెమే వేయాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్కి చూసారా ఎంత బాగా ఉడికిందో. నేను ఆల్రెడీ చూసాను మెత్తగా ఉడికిందా లేదా అనేసి. ఇలా తిక్కగా రావాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి బగారా రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, చూస్తూనే తినాలనిపిస్తుందా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.